తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళ అవసరం. God needs you to carry the miracle which He wants to bring in your life. నీ జీవితంలో అద్భుతం రావాలి అంటే దేవుడికి నువ్వు అవసరం, అది తీసుకురావాలి అంటే నువ్వు అవసరం. God needs your participation. నీ పార్టిసిపేషన్ దేవుడికి అవసరం. If you need a job, you wait still for the miracle. God needs you to go and apply to the highest MNC and apply for the remaining. God will take care of it. నీకు మంచి జాబ్ సాలరీ రావాలి అని ఇంట్లో కూర్చుంటే ఎలాగో వస్తుంది. నీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే అప్లై చేయాలో, ఎక్కడికైతే వెళ్ళాలో, ఎక్కడైతే ఇంటర్వ్యూ తీసుకోవాలో, ఆ పార్టిసిపేషన్ చాలా ప్రాముఖ్యం అద్భుతం రావాలి If అంటే. you sit in a room at the locked room, నువ్వు ఇంట్లో కూర్చొని లాక్ చేసేసుకుని రూమ్ లో కూర్చుంటే miracle won't come. అద్భుతం రాదు. God need your participation to దేవుడికి carry, నీ పార్టిసిపేషన్ చాలా అవసరం. to carry your own miracle. నీ అద్భుతం నీ జీవితంలో రావాలి అంటే నీ పార్టిసిపేషన్ చాలా ప్రాముఖ్యం. God is willing. God is willing. దేవుడు చెయ్యాలని కోరుకుంటున్నాడు. God wanted to bring a miracle. దేవుడికి నీ జీవితంలో అద్భుతం తీసుకురావాలని కోరుకుంటున్నాడు. If there is no participation from you, అసలు నీ దగ్గర నుంచి ఏ పని లేకుండా, ఏ పార్టిసిపేషన్ లేకపోతే. Mary learned this for 30 years. ఇది మరియాకి 30 సంవత్సరాల అనుభవం. She was with Jesus for 30 యేసు years. ప్రభుతో 30 సంవత్సరాలు జీవించాడు. She knows what Jesus can do. తనకి తెలుసు ఆయన ఏం చేయగలడు. That's what she went to the servants and told, do whatever he asked you to do. దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పేది జాగ్రత్తగా చేసేయండి అని చెప్పి. She saw the problem. తను ఒక సమస్యను చూసింది. She sought the power. తన శక్తి దగ్గరికి వెళ్ళింది. And she asked somebody to participate. మూడోది ఏంటి అంటే తను ఎవరైతే పార్టిసిపేట్ చేయగలరో, ఆ పనిలో వాళ్ళు దిగ్గలరో వాళ్ళతో మాట్లాడి. That's what she says. Do whatever అందుకే he asked you to do. తను చెప్పేది జాగ్రత్తగా చేసేయండి అని చెప్పి. Bible says there were 6 stone jars. బైబిల్లో మనకి ఆ పాఠ్య భాగంలో అక్కడ 6 రాత భాగంలో ఉన్నాయని మనకి మనకి చూపిస్తుంది. Yeah, this explanation last pastor's meet. Pastor explained to the people, so I'm not going to explain that. మాస్టర్ గారు ఈ విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అందుకే నేను ఈ విషయాలు నేను చెప్పను. So Jesus asked the servants to fill the jars. యేసు ప్రభు ఏమన్నాడు అంటే ఆ సేవకుల్ని పట్టుకుని ఆ రాత బాణాన్ని నీటితో నింపండి అన్నాడు. They did, of course. They filled it to the brim. వాళ్ళు ఏం చేశారంటే ఫుల్గా ఫిల్ చేసేసారు. And Jesus said, go and present to the master of the feast. ఆ నీళ్లు తోడి మాస్టర్ ఉన్నాడు, మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. In other words, Jesus was saying, now scoop it, pour it. ఏం చేస్తే ఇంకొక రకంగా మనం చూడాలి అంటే స్కూప్ చేసి దాంట్లో పోయింది. So see the problem, seek the power, talk with the participants. Now you need to scoop it, pour it. Scoop it, pour it. సమస్యని గమనించావు, శక్తి దగ్గరికి వెళ్ళావు, ఎవరైతే పని చేయగలరో, పనిలో దిగ్గలరో వాళ్ళతో మాట్లాడావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే స్కూప్ ఇట్ అండ్ పోర్ ఇట్. To fill the jar with water, there is no faith needed. ఆ జార్లో జాగ్రత్తగా గమనించండి, ఆ మగ్గులో ఆ నీళ్లు పోయటానికి మనకి అంత విశ్వాసం ఏమో అంత అవసరం లేదు. To scoop the water also there is no need faith. ఆ నీళ్ళని ఇలాగా స్కూప్ చేయడానికి కూడా మనకి అంత విశ్వాసం ఏమో అంత పెద్ద అవసరం. Imagine ఒకసారి ఊహించండి, that water was not turned into wine, still it went into the master of the feast. అది నీళ్ళలాగానే ఉన్నది. బైబిల్లో కూడా అలాగే ఉంటుంది. ఆ వాటర్ తీసుకెళ్ళి ఆ మాస్టర్కి ఇవ్వండి అని చెప్తారు.